ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు మేలు చేకూర్చే ఉద్దేశంతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించగా టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి కొనుగోలు చేసిన ప్రత్యేక పరికరం ద్వారా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ లో కేవలం చంద్రబాబు, లోకేష్ మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీజేపీలోని ముఖ్య నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును మరింత లోతుగా విచారించేందుకు సిట్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎస్ఐబి కార్యాలయం నుంచి హార్డ్ డిస్కులు అదృశ్యం కావటం కలకలం రేపింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేయడానికి ప్రభాకర్ రావు, మరో ప్రధాన నిందితుడు అయిన డిఎస్పీ ప్రణీత్ రావులను సిట్ అధికారులు కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ కేసులో దాదాపు 600 మంది బాధితుల జాబితాను సిట్ సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది.